అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుంజాల. రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీటింగ్ అంటూ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నారా లోకేష్ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యాశాఖ. ప్రస్తుతంతో శ్రీకాకుళం డిఓ తిరుమల చైతన్య ఉన్నారు. ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి, ఎలాంటి రిజల్ట్స్ భవిష్యత్తులో ఉండబోతున్నాయి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్, అకాడమిక్ ఇయర్ ప్రారంభమై 1 month జరిగింది. ఏంటి మెగా పేరెంట్స్ మీట్, దీనివల్ల రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక నెలలోనే మా కిందటి సంవత్సరంలో మేము చేసినదంతటినీ ఈ సంవత్సరం చూపించబోతున్నాం. లాస్ట్ ఇయర్ అంతా కూడా రీఆర్గనైజేషన్లో ఉన్నాం. అసలు వ్యవస్థని ఒక రకంగా సంస్కరించడానికి, పునర్వ్యవస్థీకరించడానికి చేసిన ప్రయత్నం లాస్ట్ అకాడమిక్ ఇయర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమవుతోంది అంటే మొత్తం ఆ వ్యవస్థీకరణ తాలూకా ఫలితాలు ఇప్పుడు చూడబోతున్నారు. తేడా 4 చెప్పండి సార్. ఆ అకాడమిక్ ఇయర్కి అకాడమిక్ ఇయర్ 4 తేడా. ఆ అకాడమిక్ ఇయర్ అంటే మొట్టమొదటగా ఏం జరిగేది అంటే ప్రతి పాఠశాలకు ముఖ్యంగా ఉపాధ్యాయుల తాలూకా కొరత ఉండేది. అది ఇప్పుడు ఏ పాఠశాల లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మొత్తం పాఠశాలల్లో కొరత లేకుండా వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది. ఎలా జరిగింది సార్? ఉపాధ్యాయుల సంఖ్య పెరగలేదు, కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. అప్పుడు అంతమంది ఉపాధ్యాయులు, ఇప్పుడు అంత ఎలా షఫల్ చేసుకున్నారు మీరంతా? ఎస్, దాన్నే రీఆర్గనైజేషన్లో ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది, కొన్ని మండలాల్లో ఏమయ్యేవాళ్ళు కాన్సన్ట్రేషన్ అయిపోయేవాళ్ళు, కొన్ని మండలాల్లో తక్కువగా ఉండేది. సో ఆ మండలాలు ఈ మండలాలకి వర్క్ అడ్జస్ట్మెంట్లో ఆన్లైన్లో చేయడం వల్ల, అదే మా మాన్యువల్గా చేస్తే విపరీతమైన ఒత్తిడిలు అన్నీ ఉంటాయి. ఆన్లైన్లో చేయడం వల్ల ఏమైంది, ఎవరికి వాళ్ళ తాలూకా దీన్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. చక్కగా లాస్ట్ టైం అకాడమిక్ ఇయర్లో చక్కగా పాఠాలు జరిగినాయి. ఈ సంవత్సరం ఏం చేశామంటే మొత్తం ట్రాన్స్ఫర్స్ అయినాయి, ప్రమోషన్స్ ఇచ్చారు. ఎక్కడా కూడా ఏ ఒక్క పోస్ట్ కూడా మిగల్చలేదు. అలాగని బ్లాక్ చేయడాలు లేవు, ఏం లేవు. ఓపెన్ చేయడం వల్ల అందరూ కూడా వెళ్ళారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మరొక్క నెల కూడా బహుశా పట్టకపోవచ్చు. ఎందుకంటే మాకున్న నమ్మకం, మా వ్యవస్థ మీద మాకున్న నమ్మకంలో ఏంటంటే డిఎస్సి కూడా వచ్చేస్తున్నారు. ఆ ఉన్న 1-2 దాదాపుగా 10% ఉంటే అది కూడా మనకి వచ్చేస్తున్నాయి. దానివల్ల ఎక్కడా కూడా ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయుల కొరత ఉండదు. ఇప్పుడు కొత్త ఒక విధానం కూడా వచ్చింది. ఎక్కడైతే అకాడమిక్ మనకి క్లస్టర్ అకాడమిక్ టీచర్స్ అని ఒక కొత్త పోస్ట్ కూడా వచ్చింది. ప్రతి క్లస్టర్లో కూడా దాదాపుగా 2 ఉన్నారు. మన దగ్గర 170 క్లస్టర్స్ ఉన్నాయి. 170 × 2 ఉన్నారు సుమారుగా. అలాగే ఎంటీఎస్లను ఉన్నారు, మినిమం టైం స్కేల్ అని ఉంది. 370 మంది ఉన్నారు మన జిల్లాలో. వారు కూడా ఇప్పుడు డిఫరెంట్ క్లస్టర్స్లో ఉన్నారు. అంటే వాళ్ళని అంటే ఇంకొకటి ఇక్కడ జరుగుతోందండి. ఒక మాస్టర్ మెడికల్ లీవ్లో వెళ్ళేవారు. మెడికల్ లీవ్ అనేది తప్పదు, కామన్. అలాగే ఒక మాస్టర్ సడన్ మనీ రిటైర్ అయిపోతారు. అలాంటి వాటన్నిటినీ కూడా ముందే మేము అలాంటి వాటన్నిటిని చూసుకుని మా దగ్గర రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. వాళ్ళని అక్కడ పంపిస్తాం. రిజర్వ్లో కూడా ఉంటున్నంత స్థాయిలో ఉంది. దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. పేరెంట్స్ మీట్ నా చిన్నప్పటి నుంచి వింటున్న పదం, కానీ కొత్తగా ఈరోజు వింటున్నాను మెగా పేరెంట్స్ మీట్. సౌండ్ లౌడ్గా ఉంది. ఏంటి కాన్సెప్ట్? ప్రధానంగా ఏవే పారామీటర్స్ రేపు దీంట్లో ఉండవు? ఏం లేదండి, ఇప్పుడు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం కావాలి. ఈరోజే నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఆహ్వానించాను. ఎందుకంటే మీకు ఇప్పుడే చెప్పాను, ఇందాక మీకు చెప్పడం జరిగింది. మేము ఈరోజు ఏం చేశామంటే మేమే వెళ్తున్నాం. అంటే మేము మీన్స్ ఆఫీసర్లు, ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అందరూ వెళ్ళి 150,000 ఇళ్ళని మేము సందర్శించాలని ఈరోజు టార్గెట్ పెట్టాం కలెక్టర్ సార్ తాలూకు ఆదేశాలతో. నేను ఇప్పుడు పొందూరులో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆహ్వానించినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే పిల్లలతో ఒక కాగితం పంపించిస్తే వాళ్ళేమో తీసుకోబోతున్నారు. ఒకసారి అది సరిగ్గా సమాచారం వెళ్ళలేదు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా జరిగింది. ఏమైంది, నాకు తెలియదండి అన్నాడు. అయితే ప్రోగ్రామ్ ఉందని తెలుసంట, బాబు చెప్పాడు ప్రోగ్రామ్ ఉందని, కానీ రావాలని తెలియదంట. అయితే నేను చెప్పాను, అమ్మా అది రావాలి, మీరు రావాలి, మీరు వచ్చి మమ్మల్ని నిలదీయాలి అని చెప్పాను. ఓకే సార్, మీ ఆహ్వానాన్ని పేరెంట్ అందుకున్నారు. రేపు ఎన్ని గంటలకు రావాలి, ఏమేమి వాళ్ళతో మీరు చర్చిస్తారు? మ్యామ్ స్టార్ట్ అయినప్పటికీ 9 o'clock సార్ స్టార్ట్ అవుతుంది. స్టేట్ మొత్తం ఒకేసారి జరుగుతుంది సార్. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అంటే ఎవరెవరో పెద్దవాళ్ళు వచ్చారా లేదని వెయిటింగ్ అనేది ఉండదండి. ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. అన్ని స్కూల్స్లోనూ స్టార్ట్ అవుతుందండి. ప్రైవేటు, గవర్నమెంట్, జూనియర్ కాలేజెస్తో కలిపి కూడా. అది ఫౌండేషన్ స్కూలా ఇది స్కూల్ అని ఉండదు. స్కూల్ అని అంటే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది.
అయితే ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే మేము మొట్టమొదట వాళ్ళు రాగానే ఎక్కువగా మనం ఉపయోగించేది ఒక పెద్ద మా తాలూకా విజయాలు, మా తాలూకా ఉన్నతి, మేము ఇలా ఉన్నాం అనే దాని గురించి ఒక బోర్డు కనిపిస్తుంది, బిల్ బోర్డు లాగా. అది బహుశా ఇందులో ఉండదు, కానీ మేము మామూలు మా దానిలో ప్రదర్శన ఇస్తాం. ప్రతి స్కూలు ప్రదర్శన చేస్తుంది అక్కడ. ఒకటి. రెండోది ఏం చేస్తున్నామంటే మా తాలూకా వీటిని చర్చించడానికి ప్రతి టీచర్ కూడా రెడీగా ఉంటారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్తో. ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ మీరు అనొచ్చు ఈ సంవత్సరం ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు కదా అని అంటే, అసెస్మెంట్ అనేది అది ఇంకా అవ్వలేదు, లాస్ట్ ఇయర్ తాలూకా ప్రోగ్రెస్ అంతటిని డిస్కస్ చేస్తారు. మీ బాబు ఇలాంటి బాబు 6 నుంచి 7 పాస్ అయ్యాడు. పాస్ అయిపోతే 35 మార్కులతో పాస్ అయితే ఓకేనా? వాడికి ప్రతి తండ్రి ఏమనుకుంటున్నాడు, 90% రావాలి, దీని ఉన్నతిగా కావాలి కనుక 35%తోనూ 40%. లాస్ట్ ఇయర్ అటెండెన్స్ ఎంత ఉంది, ఆ అటెండెన్స్ కూడా మాట్లాడాల్సి ఉంది. అమ్మ ఈ సంవత్సరం 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్కి వచ్చాడు, 10th క్లాస్ రాగానే ప్రాబ్లం. ఇప్పుడు అదే రకమైన అటెండెన్స్ అక్కడ 70 80తో ఉంటే కుదరదు, ప్రతిరోజు రావాలి. ఇప్పుడు మేము ఇంకోటి కూడా చేస్తున్నారు మా ఉన్నతాధికారులు, ప్రతిరోజు అటెండెన్స్. ఈ సంవత్సరం మీరు అటెండెన్స్ చూడండి, బహుశా మరొక 10 to 15 డేస్లో 70% ఉంటాయి ఆల్ జిస్టెట్స్లో. ఇప్పుడు మా పీపుల్ అటెండెన్స్ అనేది 98%, ఎప్పుడూ లేదు, చరిత్రలో లేదు. మా టీచర్ అటెండెన్స్ 98 లేదు, ఎందుకంటే రకరకాలుగా ఉండేది. ఇప్పుడు మానిటరింగ్ అనేది క్లోజ్ మానిటరింగ్ ప్రతిరోజు. ఈ రోజు నా దగ్గర ఉంది 67 మంది ఈరోజు ఎందుకు అటెండెన్స్ వేయలేదు టీచర్స్ అనేది మేము 1 to 1 అడిగాం. అది ఇప్పుడు రేపటికి మొత్తం అది కూడా తగ్గిపోతుంది. ఎక్కడెక్కడ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా క్లియర్ అయిపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యా విప్లవం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. కార్పొరేట్ స్థాయి వస్తువులు గవర్నమెంట్ దీంట్లో కనిపిస్తున్నాయి. రేపొద్దున్న ఏదైతే ఈ ఉదయాన్నే రాగానే స్కూల్ తాలూకు ప్రోగ్రెస్ చూపిస్తారు, తర్వాత పేరెంట్ టీచర్ డిస్కషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా అటెండెన్స్. తర్వాత ఏమి ఉండబోతుంది, ఎంతవరకు షెడ్యూల్ ఉండబోతుంది? పిల్లలతో మాట్లాడించబోతున్నాం. ఆ స్కూల్లో బెస్ట్ పిల్లలు ఎవరున్నారు వాళ్ళతో మాట్లాడించబోతున్నాం. వాళ్ళు ఏమిటి వాళ్ళ అనుభవాలని చెప్పబోతున్నారు. పేరెంట్స్ కూడా ఏం చేయబోతున్నారు, ఇంకా ఏమైనా మీరు కోరుకుంటున్నారా, వాళ్ళు కోరుకుంటున్నవన్నిటిని కూడా ఇక్కడ చెప్పిస్తున్నాం, వాళ్ళతోని చెప్పిస్తున్నాం. గ్రీన్ పాస్పోర్ట్ అని ఉంది, అది కూడా ఆ కార్యక్రమం కూడా అక్కడే తీసుకుంటాం. మొక్కలు అనేది పంపకం అనేది అక్కడే జరుగుతుంది. ఇవన్నీ ఒక పార్ట్ అయితే చదువు గురించి మాట్లాడడం అనేది 50% మిగతా ఈ గ్రీన్ పాస్పోర్ట్. తర్వాత MDM మీద మిడ్ డే మీల్. ఈ సంవత్సరం మీకు తెలుసు మిడ్ డే మీల్ ఎలాంటి మార్పులు వచ్చినాయో. సన్నబియ్యం వచ్చింది ఒకటి, అలాగే 2 జోన్ వైజ్గా ఆ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా భోజనం అనేది ఏర్పాటు చేయబడింది. మరి అదొక పెద్ద ఇనిషియేటివ్. ఎందుకంటే మన ఏరియాలో మనం రైస్ ఎక్కువగా తీసుకుంటాం. పూర్వం ఏమిటి ఉండేదంటే స్టేట్ అంతటిగా ఒకటే ఉండడం వల్ల ఇక్కడ ఇష్టపడింది ఎక్కువ ఉండేది. అందుకు దాని మీద కూడా మీకు ఇంకా ఏమైనా మార్పులు ఏమైనా అవసరమా, ఆ మార్పులకు అనుగుణంగా మనం ఏమైనా చేయగలుగుతామా? ఏదైనా ఒకటండి. వారికి సార్ ఏమంటారంటే, మా మంత్రివర్యులు ఏమంటారంటే, ఎవ్రీ టైం వారితో మీరు మాట్లాడండి, వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ బేస్డ్ అడ్మినిస్ట్రేషన్. ఫీడ్బ్యాక్ తీసుకున్నారో దాన్ని మీరు ఏం చేస్తారు? తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏదైతే పేరెంట్స్ తీసుకున్నారో దాన్ని పై వాళ్ళకి పంపిస్తారో వెంటనే అమలు జరిగిపోతుంది. మా స్థాయిలో అయితే మేమే చేసేస్తాం సార్. మిడ్ డే మీల్ ఉంది సార్, ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. ఫీడ్బ్యాక్తోనే వెంటనే మొన్ననే అంటే అది విమర్శ కాదు, ఏమైనా చిన్న అక్కడక్కడ పురుగులు వస్తున్నాయని అన్నారు. పురుగులు రావడం కలెక్టర్ గారు ఏమన్నారు, వెంటనే మార్చేయండి అన్నారు. అది కూడా యాక్చువల్గా ఆ పురుగులు రావడానికి కారణం ఏమిటంటే సన్నబియ్యంకి కొద్ది వేరంగా అవి ససెప్టబిలిటీ, పురుగులకి ఎక్కువగా అది తీసుకుంటుంది ఆ టైట్ ప్యాకింగ్ వల్ల. సో అది యాక్చువల్గా ఇది వ్యవస్థ తాలూకా అది మామూలుగా జనరల్గా జరిగేది, వెంటనే మార్చిమన్నారు. శ్రీకాకుళం వరకు తిరుమల చైతన్య దగ్గర డేటా ఉంటుంది. రేపు ఉదయం 9 గంటలకి ఎన్ని స్కూళ్లలో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది పేరెంట్స్ వచ్చే అవకాశం ఉంది, 9కి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఎంతకి ఎండ్ అవుతుంది? 3053 పాఠశాలల్లో జరగాలి సార్, నెంబర్ 1. 2, 3 లక్షల మంది పిల్లలతో జరగాలి సార్. 5 లక్షల పేరెంట్స్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఒక పిల్లవాడికి 2 అనుకున్నా కూడా పేరెంట్స్ వస్తే
పోనీ ఒకరు వచ్చినా కూడా అందుకే ఆ గ్యాప్ పెట్టుకున్నాం సార్. నెక్స్ట్ అధికారులు, ఇతర పుర ప్రముఖులు, మా దగ్గర అనేక మంది మా వ్యవస్థ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఫిలంథ్రాఫిస్టులు అంటాం మనం. అలాగే డోనర్స్ ఉన్నారు. అలాగే డోనర్స్ నుంచి మా మీద అభిమానం, సరే వాళ్ళు ఏమి ఇవ్వలేకపోయినా ఈ స్కూల్ గురించి మాట్లాడాలి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిపి 10 లక్షలు మేము ఎస్టిమేషన్ వేసుకుంటున్నాం. 8 లక్షలకి తగ్గదు. ఇక్కడ ఇంకో క్యూరియస్ క్వశ్చన్, పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా తిరుమల చైతన్య దగ్గరికి వస్తుందా? దాన్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఎస్, పేరెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్కి యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్కి మధ్యలో చిన్న మా దగ్గర ఒక రకమైన పాజిటివ్ స్పర్ధ ఉంది. పాజిటివ్, నాట్ నెగటివ్. మేము వాళ్ళని అధిగమించాలని మమ్మల్నితో వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో అయితే మేము దాదాపుగా సమానంగా వచ్చేసాం. పూర్వం తక్కువలో ఉండేవాళ్ళం, ఇప్పుడు సమానం దాటిపోయామని మేమేం చెప్పడంలా. కాకపోతే ఒకరికే నేను అడుగుతూ ఉన్నాను, మన డబ్బులతో మనకి పెడుతున్న పాఠశాలలకి మనం ఎందుకు సపోర్ట్ చేయము? నేను ఇప్పుడు ఈరోజు మజిలీపేట వెళ్ళి అక్కడ అడిగాను, ఎందుకు మీరు సపోర్ట్ చేయరు? మీరు రండి, మమ్మల్ని నిలదీయండి. మా ఉపాధ్యాయులు అత్యద్భుతమైన ఉపాధ్యాయులు, మాకు ఎందుకు రాలేదు నిలదీయండి. మీ పాత్ర మీరు పోషించండి, మా పాత్ర పోషించకపోతే మీరు అడగండి అనేది మా ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే మా దగ్గర బహుశా మీరు చూస్తారు, అంటే నేను సర్వీస్లో ఉంటానా లేదా పక్కన పెడితే, ఈ సంవత్సరాంతానికి మీరు ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉంటాయా అనేది డెఫినెట్గా మీరు చూస్తారు. స్వాతంత్రం గురించి లాస్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ డిఓతో ప్రస్తుతం తిరుమల చైతన్యతో ఉన్నాను. వెనక ప్రైవేట్ స్కూల్స్ ఫిగర్ కనిపిస్తుంది. 398 జిల్లాలో ఉన్నాయని చెప్పి, జిల్లాలో ఆ స్థాయి కరెక్ట్గా ఉన్నాయి. ఎక్కడెక్కడ పుట్టగొడుగుల్లో వస్తున్నాయి, అన్నిటికీ అనుమతులు ఉన్నాయి. గ్రౌండ్స్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా అనుమతులు లేనివి ఎక్కువగా ఉన్నాయని పేపర్లో నడుస్తున్న పరిస్థితి. అయితే దయచేసి వాటి మీద ప్రత్యేకంగా చర్చిద్దాం. ఎందుకంటే ఇది మెగా పీటీఎం, దీని గురించి మాట్లాడుతున్నాను. డెఫినెట్గా మాట్లాడతాం. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఏం చేశామో కూడా ప్రజలకు తెలుసు, ఈ జిల్లా అంతటికీ తెలుసు. ఏ ప్రైవేట్ స్కూల్స్ మీద మేము ఎలా నాణ్యత కోసం మేము పోరాడాం, అంతే తప్ప ఎవరితో మాకు విభేదాలు ఏం లేవు. నాణ్యత కావాలి. మీరు చెప్పినవి అక్కడ ఉన్నాయా లేదా, తప్పుడు పనులు చేస్తే వెంటనే మేము దాని మీద యాక్షన్ తీసుకున్నాం అనేది మీరు చూడండి. ఫైనల్గా 3 లక్షల మంది పేరెంట్స్, 3 లక్షల మంది పిల్లలు, 5 లక్షల మంది పేరెంట్స్. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఫిగర్ ఉంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫిగర్ ఉండబోతుంది? ఇదేమైనా రికార్డు సృష్టించే అవకాశం ఉందా? యాక్చువల్గా అన్ని రికార్డులే. అసలు మా విద్యా వ్యవస్థలోనే రికార్డులు. మన స్వర్ణాంధ్ర రికార్డు అనేది మన యోగాంధ్ర రికార్డు ఒకటి అయింది. అందులోనూ మన కలెక్టర్ గారు అయితే బీచ్ ఇది కూడా తీసుకొని మనం రికార్డ్ చేసాం. ఇందులో కూడా రికార్డు ఉంది, ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్లో గిన్నిస్ రికార్డులకి వెళ్ళడానికే ఉంది. ప్రజల భాగస్వామ్యం అనేది ఎవరైనా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది కానీ, ఇంటర్నేషనల్లో కూడా ప్రజల భాగస్వామ్యమే విద్యలో ప్రధానం. ప్రజల భాగస్వామ్యం లేనిది ఎక్కడా కూడా అది సెట్ అయితే అవ్వదు. కాబట్టి దానికోసం ఇప్పుడు ఈ రికార్డు అనేది ఇక్కడ జరుగుతుంది తప్పనిసరి. ఇది శ్రీకాకుళం డిఓ తిరుమల చైతన్య స్పష్టం చేసేశారు. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకాకుళం చుట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రేపు బృహత్తర కార్యక్రమం మెగా పేరెంట్స్ మీట్ అంటూ ఒక కార్యక్రమం జరగబోతోందని, రాష్ట్ర స్థాయిలో నెలకొల్పోయే రికార్డు, ఇది గిన్ని స్థాయిలో రికార్డు రాబోతుందని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వరకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు, అదేవిధంగా 5 లక్షల మందికి పైగా పేరెంట్స్ పాల్గొనే ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా ఇది కార్యక్రమం జరుగుతుందని చెప్పి శ్రీకాకుళం జిల్లా డిఓ తిరుమల చైతన్య స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.